తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. ఇక్కడ 14 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఎక్కడో ఉన్న చెన్నై, ఎక్కడో శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి బైటిఆర్ ఇక్కడికి వచ్చి ఇది బాగుందని వండి మా దాంట్లో సెలెక్ట్ చేసుకుని పిల్ల కొనుక్కుని ఇక్కడికి వచ్చి ఉన్నారు. స్వామి ఇక్కడ గృహప్రవేశం చేసిన రోజు నుంచి చాలా సంగీత సామ్రాజ్ఞి, సౌత్ ఇండియన్ నైటింగేల్, ఆ పరిచయం కాస్త కాలక్రమేణా ఒక బలం. ఆమెకు మనలో చాలామందికి ఒక గాయకురాలుగానే పరిచయం. కానీ ఆమెకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్న రేపు ఇప్పుడు లాంగ్ లిస్ట్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి తెలుసు ఆమె బిహేవియర్ ఎలా ఉంటుందో ఏంటో. కానీ మేము ఎక్కడ వాళ్ళం, మాకేమో ఇక్కడ చెప్పాల్సింది. ఆమె దగ్గర నేను చాలా రోజులు తన దగ్గర కూర్చొని మాట్లాడేవాడిని. దగ్గర అంటే ఎక్కువసేపు తన కుర్చీలో కూర్చుంటే పాదాల దగ్గర కూర్చునేవాడిని. అమ్మ పాద స్పర్శ ఎంత పవిత్రమైందంటే అది మమ్మల్ని నేరుగా ఆ సరస్వతి పాదాల చెంతకు చేర్చగల శక్తి కలిగినటువంటి స్పర్శ. అమ్మ కేవలం పాటలకే కాదు, ఆదర్శవంతమైన జీవితానికి కూడా ఒక నిఘంటు. ఆమె జీవన శైలిని చూసి నేను నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇది మీకు నిజం అనిపిస్తే ఇది సంతాప సభ కాదు, ఆమె సెలబ్రేషన్ సభ. నిజం అనిపిస్తే అందరూ చాచి చప్పట్లు కొట్టండి, అక్కడ ఉన్న అమ్మ కింద పడేటట్టు. ఇందులో ముఖ్యమైన విషయాలు నేను గమనించినవి ఏంటంటే వినయం. ఎదిగిన కొద్దీ ఒదగాలి అనే మాటకు అమ్మ గురించి తెలుసుకున్నవాడు. నిష్కల్మషం, చంటిపాప లాంటి అమాయకపు నవ్వు, ఆ నవ్వు వెనుక ఉన్న నిష్కల్మషమైన హృదయం ఆమెకే సొంతం. దీనికే తప్పట్లు కొట్టచ్చు. అమ్మ గురించి తెలిసినవాడు. ఆత్మీయత, ప్రపంచానికి ఆమె ఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా అపరిచితులకు కూడా, తెలియని వాళ్ళకు కూడా ఈమె నాకు చాలా దగ్గర అనిపించే ఆత్మీయత చూపించగల ప్రేమ సామ్రాజ్ఞి ఈ మహా గాయని. ఇది కూడా అది తెలిసిన వాళ్ళు. సునీత ఎక్కడున్నావు? తప్పట్లు వినపట్ల. అసలు ఎందుకు లేదు నాకు అర్థం కాదు. ఈ స్టేజ్ మీదకి వచ్చి నాకే అమ్మ గురించి మాట్లాడుతుంటే నేను చాలా పెద్దవాడిని, నేను మన గర్వం నాకుంటుంది. ఈమె నిగర్వి. ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నా రవంతైన గర్వం లేకుండా నిగర్విగా జీవనం సాగించిన జీవన విధానం ఈమెది. నేనే కాదు, అపరిచితుడు వెళ్ళినా అదే ప్రేమ, అదే అప్రోచ్. మా వాళ్ళకి అందరికీ తెలుసు, బీటీఆర్లో ఒకసారి కృష్ణుడి ఏమంటారు దాన్ని, కృష్ణాష్టమి జరుపుకున్నాం. జరిపినప్పుడు ఆమెకి హెల్త్ కొద్దిగా బాగాలేదు యాక్చువల్గా. నేను వెళ్ళి అమ్మ ఇలా ఉంది, కృష్ణాష్టమి రేపు పిల్లలంతా వస్తారు, వాళ్ళే కొంత కార్యక్రమాలు ఉన్నాయి, అది కూడా ఓపెన్ ఎయిర్లో పెట్టాము, మీరు ఏమన్నా రాగలరా అంటే పరిగెట్టుకుని వచ్చేసారు. కృష్ణుడు అంటే అంత ఇష్టం. ఆ పిల్లలతో 3 గంటలు కూర్చున్నారు. జానకమ్మ గారి సంగీతం మన చెవులకు విందు చేస్తే ఆమె వ్యక్తిత్వం మన జీవితాలకు మార్గదర్శకం చేస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళకి ఈ విషయం చాలా బాగా తెలిసే ఉండవచ్చు. ఏనాడు చేసిన పుణ్యమో అటువంటి అమ్మ ఆశీస్సులు పొందిన మా కుటుంబం నిజంగా ధన్యులం. అమ్మ జీవితం ఓ సెలబ్రేషన్, ఉత్సవంలా జరుపుకోవడంలోనే సమంజసం ఉంటుందని నా అభిప్రాయం. ఈ ఉత్సవాన్ని ఆ విధంగా జరుపుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సరదాగా
ఇప్పుడే అందిన ఆకాశవాణి, ఇప్పుడే అందిన ఆకాశవాణి అమ్మ దగ్గర నుంచి ఇక్కడ భూమిలో నీలీల పాటిద దేవా అని అమ్మ గళమిప్పితే నాగస్వరమే అమ్మ అవరోహణకు ఫోటో కావాలా దగ్గరికి రండి, ఫోటోలు తీయించుకుంటూ ఈ ఫోటోలు అనేది మాత్రం అసలు అలా ప్రేమగా కౌలించేసుకుని నేను ఎన్నోసార్లు మేమే చెప్పేవాళ్ళం, అమ్మ అలా వద్దమ్మా. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఆవిడ ఒంట్లో బాగలేకుండా ఉన్నా కూడా చాలాసార్లు నేనే పర్సనల్గా కొంచెం మనం మాస్కులు పెట్టుకోవాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి, మీకు ఇమ్యూనిటీ లేదు, చాలా ఇన్ఫెక్షన్స్ మీకు ఆల్రెడీ వస్తున్నాయి, మీ ఆరోగ్యం కొంచెం కులాసాగా లేదు, జాగ్రత్తగా, పర్వాలేదు, వాళ్ళందరూ ఎంత బాధపడతారు, నా కోసం అంత దూరం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చినప్పుడు ఒక ఫోటో తీసుకుంటే ఏమవుతుంది, ఇలా అంటూ ఉండేవాళ్ళు. అంటే ఆవిడకి అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం, ఆప్యాయత. క్లాప్స్ కొట్టచ్చు. మా ఇంటి మహాలక్ష్మి, ద గ్రేట్ డైరెక్టర్ గారు, ప్లీజ్. నేను యాక్చువల్గా వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్నాను. ప్రతాప్ రెడ్డి గారు ఇన్సిస్ట్ చేశారు. ఎందుకు మాట్లాడకూడదు అంటే జానక్ గారి గురించి మాట్లాడే అంత స్థాయి కాదు నాది. రెండవది, నేను ఇప్పుడు బీటీఆర్కి వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది, కానీ అమ్మని కలిసే అదృష్టం నాకు దక్కలేదు. సో అక్కడ కూర్చొని మీరందరూ ఆవిడ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ అమ్మతో పరిచయం చేసుకుంటున్నట్టుంది నాకు. అండ్ ఒక ఫేమస్ రైటర్ మాయా అంజలు గారు మాట అన్నారు, పీపుల్ మే ఫర్గెట్ వాట్ యు డిడ్ బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. అండ్ లిటిల్గా ఇవాళ అమ్మ గురించి అందరూ ఆవిడ ఎంత గొప్ప సింగర్ అని మాట్లాడట్లేదు, ఆవిడతో గడిచిన కాలంలో వాళ్ళు ఏం అనుభవించారు, అమ్మ ఆప్యాయత, అమ్మ ప్రేమ, దాని గురించే మాట్లాడుతున్నారు. అంతకంటే ఏం కావాలండి ఒక మనిషికి. ఆవిడ లేరు కానీ ఆవిడ మన అందరితోటి పరోక్షంగా ఇక్కడే ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విచ్ అమ్మ ఇస్ పార్ట్ ఆఫ్. అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక సినిమా అంతఃపురంలో అమ్మ ఒక చాలా గొప్ప పాట పాడారు. సో దెర్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ కనెక్షన్. అండ్ రీసెంట్గా ఎవరు ఒక ఇంటర్వ్యూ క్లిప్లో నాకు పంపించారు, దట్ ఓ బేబీ వాజ్ వన్ ఆఫ్ అమ్మాస్ ఫేవరెట్ ఫిల్మ్స్, రోజు ఏదో కొన్ని క్షణాలు ఆ సినిమాని చూసేవారని. సో నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. అమ్మ ఆశీర్వాదంగా తీసుకుంటున్నాను నేను. అండ్ లెట్ us డెడికేట్ దిస్ ఈవినింగ్ టు దిస్ గ్రేట్ పర్సనాలిటీ. మళ్ళీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా రాబోయే తరంలో రారండి. అండ్ ఐ థింక్ we should honor, respect and celebrate this great personality, Janakam garu. Thank you. Committee and BTR, just you want to share few words along with me. నేనే మాట్లాడను. చల్లని వాతావరణంలో చక్కటి పాటలు పాడుకుంటూ ఆనందపడండి అని జానకమ్మ గారు పైనుంచి చిరుజల్లులు కురిపించారు మన కార్యక్రమం కంటే ముందు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి జానకమ్మ గారికి. ఆనందంగా రోజు 15 ఆగస్టు రోజు ఆమె ట్రై కలర్ సారీ కట్టుకొని వచ్చింది, మనం అందరం కూడా చూసి ఉంటాం. చాలా రిలవెంట్గా, సమయస్ఫూర్తిగా నవ్వుతూ ఎప్పుడు 83 సంవత్సరాల వయసులో ట్రై కలర్ సారీ కట్టుకొని 15 ఆగస్టు రోజు రావడం జరిగింది. వారికి నివాళులు అర్పిస్తూ ఈ సంగీత విభావరి మనం ఆనందంగా, వారు 86 ఇయర్స్ మంచి లైఫ్ లీడ్ చేసి ఆమె దివికి వెళ్ళిపోయారు. ఆమె స్మృతిలో మనం ఆనందంగా పాటలు పాడుకుందాం. ఈ కార్యక్రమానికి మెయిన్గా డాక్టర్ అనురాధ గారు మొత్తం పాడుతా తీయగా దాంట్లో ఉన్న టాప్ సింగర్స్, తర్వాత నంది అవార్డ్స్ వచ్చిన సింగర్స్ అందరు కూడా, అంతేకాకుండా ఈలపాట రమేష్ గారు కూడా ఈలతో జానకమ్మ గారి పాటను పాడడానికి వారు కూడా వచ్చారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ అనురాధ గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటా. ఇది ఎందుకంటే సంగీత నివాళి తర్వాత శ్రద్ధాంజలి సభ, ఇప్పుడు సభ అయిపోయింది, ఇప్పుడు ఇంకా కేవలం పాటలతో వారికి జానకమ్మ గారికి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమానికి సింగర్స్ కోఆర్డినేషన్ అంతా కూడా డాక్టర్ అనురాధ గారు చూశారు. అనురాధ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు నేను డాక్టర్ అనురాధ గారు అంటే గాంధీ హాస్పిటల్కే పరిమితమైన అనుకున్నా, నేను డాక్టర్ అనురాధ గారు, నేను సింగర్ అనురాధ అన్నది ఆమె. అది వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. అమ్మతో నాకు దాదాపు క్లోజ్గా ఎవ్రీడే నాకు కాల్ ఉంటుంది 10 years నుంచి అండి. మొన్న గురువారం అమ్మ నాతో మాట్లాడారు 6 to 7. అమ్మ నేను ఇలా తిరుపతి వెళ్తున్నానంటే మంచిది బంగారం అంటది. అంటే అందరితో ఒకలాగుంటుంది, నాతో డిఫరెంట్. ఇప్పుడు ఇందాక అన్నారు ఒక చిన్న 5 నిమిషాలు మీకు పరిచయం అయితే వాళ్ళతో కూడా అలానే ఉంటుంది ఆమె. ప్లస్ నేను బాసర్ తీసుకెళ్ళానండి. అప్పుడు ఒక చిన్న ఆమె అక్కడ మేము టీ కానీ దిగామన్నమాట. ఆ చిన్న ఆమెంది నాకు ఒక్క సెల్ఫీ కావాలమ్మంటారా అని ఇలా కౌలించుకొని తీసుకుందండి. అలా ఎవరుంటారండి ఈ రోజుల్లో? నాకు ఎక్కువ చెప్పలేకపోతున్నా, మనసంతా నిండిపోయింది మీ అందరిని చూసేసరికి. అసలు అమ్మ గురించి చాలా ఉన్నాయండి. నన్ను కౌగిలించుకుంది, కలిపి ముద్ద తినిపించింది, తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టింది, పడుకోబెట్టుకుందండి. నా తల్లి అంటే నాకు ఇంకొక తల్లి అంటే ఆమెనండి. ఈరోజు ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆ మురళన్నయ్య చనిపోయిన రోజు నాకు వీడియో కాల్ చేసింది. ఆమెకి ఎంతమంది లేరండి, నేను ఆఫ్టర్ ఒక డాక్టరా వీడియో కాల్ చేసి నెక్స్ట్ చేశానండి. నెక్స్ట్ తన డేట్ వైజ్ అడిగింది. ఆ 2 నేను చేశాను. గురువారం అదే మాట అంది. మెసేజ్ కూడా ఉందండి, 2 బాగా చేసావు అని. చాలు జీవితంలో ఇంకా నేను ఆమె గురించి ఎక్కువ చెప్పుకోలేకపోతున్నాను. మనసంతా నిండిపోయింది. మీ అందరి అవకాశం నాకు ఇచ్చినందుకు మిక్కిలి కృతజ్ఞతలు. ప్లీజ్ కమన్ వినోద్ బాబు గారు సారీ, ఏ పూర్వజన పుణ్యమో తెలియదు కానీ జానకమ్మ గారి ఫ్యామిలీలో నేను వినోద్ బాబు గారు కలిసిపోయామండి. ఏదైనా సరే అందరికీ పర్మిషన్, మా ఇద్దరికి పర్మిషన్ లేదు. ఆల్వేస్ వెల్కమ్ అంటారు మురళన్నయ్య సార్. రండి ఇంకా స్టార్ట్. కూడా చాలా ఇబ్బందిగా చాలా చాలా తక్కువగా ఆమె మాకు ఆశీర్వాదం చేస్తుంటే ఆమె నుంచి మేము నేర్చుకున్నాం. మహాసరస్వతి ఈరోజు ఈ బీటీఆర్ ఈ చక్కటి వాతావరణంలో అమ్మ గురించి చక్కటి స్వరనివ్వాలి. చాలా మ్యూజికల్ ప్రోగ్రామ్. మీరు అన్నట్టుగా మనకి చాలా అదృష్టం అండి. జానకమ్మ గారితో కలిసి మనం ఇక్కడ పాడుకున్నాం. ఆవిడ నాకు బట్టలు పెట్టారు. నేను 1999లో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే జానకమ్మ గారితో. తర్వాత మీకు చెప్తాను ఆవిడ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు ఏంటని తర్వాత మీకు మళ్ళీ. ఈరోజు నాతో పాటుగా చాలామంది గాయనిమణులు వచ్చారు. అందరు కూడా పేరు గాంచినటువంటి గాయనిమణులే, గాయకులే. సో ఈరోజు మనతో పాటు చిన్నారి వాగ్దేవి అమ్మాయిని చూస్తుంటారు కదా మీరు, ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతమైనటువంటి గాయని, చక్కటి భక్తి గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతాం. సూర్యకోటి సమప్రభా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. యా కుందే
ఉన్నారు. సుశీలమ్మ కాఫీ చేసుకొని వచ్చారు. బాగా పాడేవరా, ఈ అబ్బాయి బాగా పాడతాడు, బక్కపల్చ వాడే కానీ బాగా పాడతాడు అని వీళ్ళందరి మధ్యలో కూర్చొని నా పాటలు విని ఎంజాయ్ చేశారు ఆ కార్యక్రమంలో. అప్పుడు ఫోన్లు ఉన్నాయండి, చిన్న ఫోన్లు, కెమెరా ఫోన్లు లేవు, నా దగ్గర ఫోటో లేదు, కానీ ఆ మెమొరీస్ అన్నీ నాకు గుండెలో ఉన్నాయి. కానీ ఇన్నేళ్ళు ఇక్కడ అమ్మ ఉండి అమ్మతో పంచుకోలేకపోయానే అనే భావన బాధ అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక నందిని రెడ్డి గారే ఈ కాలనీలో ఉన్న వాళ్ళే కొంతమంది మిస్ అయిపోయారే, నేను ఆ ఇంటి ముందు నుంచి అలా వెళ్ళిపోయానే అని బాధ అనిపించింది. అమ్మ మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా మీ దీవెనలు మాకు ఉండాలి. మాకు మా కుటుంబానికి చాలా మంచి అనుబంధం అమ్మతో. మా పెదనాన్నగారి పాటలు బోల్డ్ పాడారు శ్రీ వేదవ్యాస గారి మ్యూజిక్ డైరెక్షన్లో. కాబట్టి అమ్మకి మా స్వరనివ్వాలి. నేను స్నేహలత మురళి గారి దగ్గర ఈ సాంప్రదాయ గీతాలు, పెళ్లి పాటలు అనే సాంప్రదాయ గీతాలని ఒక్క సినిమా పాట అనేది లేకుండా 3 గంటల పాటు ఒక తెలుగు వారికే కాకుండా తెలుగు వారికి తెలుగులో, తమిళం వారికి తమిళంలో, కన్నడ వారికి కన్నడలో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో అంటే ఈ 3 భాషల్లో ఒక్క సినిమా పాట అనేది లేకుండా మన సంస్కృతిని అసలు ఏమిటి అని తెలియజేస్తూ ఈరోజు మన డాక్టర్ అనురాధ గారి ఆహ్వానం మేరకు, అలాగే వినోద్ బాబు అనే ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా అమ్మగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈడు
చల్లన మోవికి తాగితే చేయాలు ఆసదని మోడైన ఆ గుండె గౌతులో ఈ పాట విన్నదా ఈ తడిని పూసేనా ఆకలిని చూసేనా ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు గోపయ్య గోధూలి ఎందువలన సో థ్యాంక్ యూ అండి. సో ఈ పాట గోవుల్లో తెల్లన పాట మరి జానకమ్మ గారికి ఈ పాట అనేది తనే పాడాలి అంటూ మరి చిరస్థాయిగా ఈ పాట గుర్తుండిపోయే పాట మన అందరికీ అందించినందుకు ఇంకొకసారి అమ్మకు కూడా మనస్ఫూర్తిగా గట్టిగా కరతాళ ధ్వనులు, ధన్యవాదాలు. మిత్రికి అభినందనలు. ముఖ్యంగా ఈ పాట నా చూపుకే శుభోదయం వయస్సుతో వసంతమాడే భవించలే స్వరాలతో తల తల గలగా తడిలత హారాలుగా ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే అందాలలో మహోదయం నా చూపుకే శుభోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో నీ చెవులో చందమామ సారి పెట్టుకో అద్వైతి హాయిలో ఒక గాలుగే సోకితే కోరికన్నదే రేలి కదా బాబజాయిలు గిలుడింకా తప్పదా అందమంత జల్లుమంటే అడ్డు తాకునా చీర కట్టుతానాగునా పాలపుంత ఎల్లువైతే పొంగుదగునా జారు బయట తానాగునా కొత్త కోణమే ఎక్కడో పూల బాడ చల్లగాలిలో సన్నగా
ఇక గాయని గాయకులందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నారు. సరే నేను కూడా పాడాలని వచ్చాను. ఆ రోజు అందరూ పాడుతున్నారు. అందరూ పాడితే స్పెషలైజేషన్ ఏముంటుంది, అందరూ ఒకలాగే పాడితే నేను నాకంటూ ఒక ప్రత్యేకత చూపించుకోవాలని ఫీమేల్ వాయిస్లో నేను పాట పాడాను. ఆ రోజు నా పాట నీ నోట పలకాల శిలక అనే ఒక సాంగ్ పాడాను. ఆ పాట విని జి ఆనంద్ గారు నన్ను రికమెండ్ చేసి మళ్ళీ ఆ రోజు సాయంకాలం రైల్వే కళారంగంలో ఒక ప్రోగ్రాం ఉంది, అక్కడికి కూడా రావాలని తీసుకెళ్లారు. అనుకోకుండా ఆ రోజు కార్యక్రమంలో ఏదో సందర్భంలో జానకి గారిని కలవాల్సి వచ్చింది. అక్కడి నుంచి లీల గారు కూడా ఉన్నారు, పి లీల గారు. వారిద్దరితో కలిసి నేను ట్రైన్లో జర్నీ చేశాను. ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ వరకు చేసి వారితో పాటలు కూడా పాడాను. వారితో కలిసి ఆ మహద్భాగ్యం నాకు దక్కింది. వారు ఆటోగ్రాఫ్ చేసినవి నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఆ డైరీలో నేను పొందుపరుచుకున్నాను, చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అవి. అది చాలా స్వీట్ మెమొరీ నాకు. అలాగే ఇక్కడ ఈ వాళ్ళ ఇంటికి కూడా నేను ఒకసారి మా సిస్టర్స్తో కలిసి వచ్చాను. రేవతి గారు, అనురాధ గారు, శ్రీదేవి గారితో కలిసి వచ్చాను. వాళ్ళ ఇంట్లో జానకి గారికి పచ్చిమిరపకాయల కారం అంటే బాగా ఇష్టం అని చెప్పి ఎవరో చెప్తే ప్రత్యేకంగా నేనే స్వయంగా నా చేతులతో తయారు చేసి వారికి తీసుకెళ్ళి తినిపించాను. ఆవిడ కూడా ఒక ముద్ద కలిపి నాకు పెట్టారు. అలాగే వారు రాసిన పాటల్లోంచి ఒక కృష్ణుడి పాట నాకు ఇచ్చి, నువ్వు కంపోజ్ కూడా చేస్తావట కదా, ఒక పాట నేను నీకు ఇస్తున్నాను, కంపోజ్ చేసి నాకు ఎప్పుడైనా వినిపించగలవా అంది. మళ్ళీ పాప ఆవిడకి నేను నా గానాన్ని వినిపించే అవకాశం రాలేదు. ఆ రోజు నేను వారి ముందర కిరాతార్జునీయం భక్త కన్నప్ప నుంచి అది పాడాను. అది పాడిన తర్వాత ఏంటో ఇంత పెద్ద పాటని అసలు స్క్రిప్ట్ లేకుండా ఎలా పాడగలిగావు, నువ్వు ఎలా గుర్తు పెట్టుకోగలిగావు. నిజంగా చాలా గొప్ప పాట అది. చాలా మంచి గాత్రాన్ని ఇది అభివృద్ధిలో కోసం దీవించారు. ఆవిడ దీవెనలతో ఈరోజు ఇలా వేదికల మీద పాడుతున్నాను. థ్యాంక్ యూ శశి అండ్ తేజాంజలి. ఆ మ్యూజిషియన్స్కి, సింగర్స్కి భగవంతులు వీళ్ళు కూడా. వీళ్ళ దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకుంటాం. భూమి మీద ఉన్న భగవంతులు మాకంటే మాకు సింగర్స్ వీళ్ళే. ఆవిడ పాటలు ఎన్నో విని విని పెరిగిన వాళ్ళం అందరం. కానీ ఆవిడ తనకంటూ ఒక పాట పాడుకుని పైకి వెళ్ళిపోయారు. ఆ పాట మీరు ఎవరైనా చెప్పగలరా? మనందరిని వదిలి ఆవిడ వెళ్ళిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్కి ఒక పాట ఉంది. ఎగ్జాక్ట్లీ, సమ్వన్ సెడ్ ఫ్రమ్ హియర్. రఘువరన్ బీటెక్లో అమ్మ, మనమందరూ పాడుతున్నట్టే అది. అమ్మ నేను పసివాడిని, నువ్వు లేక నేను వాడైపోతున్నానంటే మళ్ళీ జానకమ్మ గారు పాడతారు, అడుగే నీతై నేను అడిచొస్తున్నాను, అద్దంలో నీకు నేను కనిపిస్తున్నాను అంటే, అయ్యో అమ్మ వెళ్ళిపోయావని మళ్ళీ బాధపడతాడు బిడ్డ. అప్పుడు బిడ్డ అడుగుతాడు, అమ్మ ఇకపై నేను వినగలనా నీ లాలి పాట. అసలు సెంటెన్స్ అంత గొప్పగా రాశారు. అది ఆవిడ కోసమే రాశారేమో, పాడారేమో అనిపిస్తుంది ఈరోజు అన్ని తలుచుకుంటే. ఆవిడ అంటారు జానకి గారు, వెన్నంటి చిరుగాలే జన్మంతా జోలాలి నేను వినిపిస్తూ ఉంటా అని. ఈ ఫ్యూ లైన్స్ నేను పాడి స్టేజ్ దిగుతానండి. ఇది అనురాధ గారు ఖచ్చితంగా పాడమ్మాయి పాట అని అడిగారు. విడిపోయి ఉన్నా కలిసే నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచూనా, కసిరే శిశిరాన్ని విడివేసే త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక బసివాడానమ్మ, అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వై కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మా ఇకపై నీ వినగలన నీ రాని పాట, వెన్నంటి చిరుగాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. థ్యాంక్ యూ. ఐ నో ఇట్స్ వెరీ ఎమోషనల్. పాడతానా లేదా మధ్యలో ఆపేస్తానా అని భయం వేసింది. సమ్హౌ ఐ ట్రైడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అమ్మ తలుచుకుంటే అందరూ ఎమోషనల్ అయిపోతారు. సో చాలా అద్భుతమైన పాట అది.
అమ్మ పాటని గుర్తు చేసి యాక్చువల్ లిస్ట్లో లేదు. తేజాంజలి చాలా చక్కగా నవ్వులు చిందించి నటించవే, నవ్వులు చిందించి నటించవే ఓ సుందరి, ఓ సుందరి, ఓ సుందరి. ఇప్పటికీ మారుమోగాలి. జీవితం ఎంత చిన్నదో మనం వెళ్ళిపోయాకే చాలా మందికి తెలుస్తుంది. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, కలలు కనండి కానీ వాటి కోసం ప్రతిరోజు కష్టపడండి. మీపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. మీ కుటుంబాన్ని ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ విలువ తెలుసుకోండి. నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ చిరునవ్వు ఎవరికో ఒకరికి ఆశగా మారచ్చు. ఈ రోజు మీ దగ్గర ఉన్న సమయాన్ని వృధా చేయకండి. రేపు అనేది ఎవరికీ హామీ కాదు. నేను పాడిన ప్రతి పాటలో నా ప్రేమ ఉంది, నా ప్రాణం ఉంది. ఇకపై నేను మీ ముందుకు రాకపోయినా నా పాటలు మీతోనే ఉంటాయి. నన్ను కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో గుర్తు చేసుకోండి. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమప నిని బమ గమ గమప ఆ చిరుగాలి తరగల్లి మెల్లమెల్లగా, సెలయేటి నురగల్లి తెల్ల తెల్లగా, చిరుగాలి తరగల్లి మెల్లమెల్ల. చాలా మంది సింగర్స్ ఉన్నారు. నేను జానకమ్మ గారివి కొన్ని పల్లవులు
థ్యాంక్ యూ అన్న. మరొక పాట బాలుగారు బాలిక బాలిక ఏమి కోరిక చూసారు క్లాస్ కూడా కలిపా బాలిక కోరిక యమభూని యమ యమ చిలరేగింది యగదిగ తాపమ మోజుల్లో నేను ఇముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి యమభూని యమ యమ పట్టినాడి కూసే పల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమని ఇక నీ పొడుగు నీ వయసు ఆడుకునే ప్రేమలలో కవిలతో మాటు పెట్టి ఇక ఆ గొడవాయి చొరవ
మనసులో నీకు మగుడండి రాడు అల్లారు ముద్దులో గాయం విరబూసింది పువ్వంటి సాయం బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. గ్యాదరింగ్ కూడా బాగా వచ్చింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ సారు నా పేరు ఉదయించింది కాబట్టి ప్రతాప్ రెడ్డి అంటే నేనే. ఓకే సార్, ఈ సభాముఖంగా కాదు పత్రికాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ది వే. మీరందరూ ఇలా మనం చేసిన చిన్న ఈ మంచి కార్యము జానకి గారి సందర్భంగా చేసినాం కాబట్టి మీరందరూ చాలా ఇంప్రెస్ అయ్యి ఇంత దూరం వచ్చి ఇంత రాత్రి ఫ్యామిలీస్ తోటి వచ్చి మమ్మల్ని అందరినీ మా మనసుని ఆనందింపజేసి సేమ్ టైం మన జానకి గారి ఆత్మ కూడా ప్రశాంతమైన శాంతి కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు. వండర్ఫుల్ శాంతి గారు, నిజంగా చాలా అంటే బయట పాడడం మానేశాను. ఇప్పుడు ఆ పాట మీద మక్కువతోనే యూట్యూబ్ కోసమని ఇంట్లో పాడుకుంటున్నాను. బట్ ఈరోజు పాడాలనిపించేటట్టు మీ అట్మాస్ఫియర్ ఇచ్చింది, అందుకని ధైర్యం చేశాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ స్వరార్చనలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదండి, వెంకట్ బాబు వాళ్ళ భక్తి. సో ఎంత మంచి పాట ఏంటంటే సాగర్ సంగమం చిత్రం. ఇక్కడ మేడం థ్యాంక్ యూ.
నా మౌన మేళను ఈ మరపురానిరే ఇంత మౌన మేళను ఈ మరపురానిరే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల హాయిలో బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు కానీ కొంచెం సిగ్గుపడుతున్నాడు. ధైర్యం చేస్తారా బాలసుబ్రహ్మణ్యం గారు అలియాస్? ఓకే, ఆయనకు వదిలిపెట్టినాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. వచ్చిరాని జ్ఞానంతో తెలిసి తెలియని ఇటువంటి పాటలతో ఏదో వింటూ అలాగే పాడుతున్నప్పుడు అనుకోకుండా ఘంటసాల గారు లాగా పాడుతున్నాం అన్నందుకు మాకు ధైర్యం వచ్చింది. పాడుతున్నావా లేదంటారు అన్న విషయం, కానీ ఈ క్రెడిట్ అంతా మా అన్నగారికి దక్కుతుంది. థ్యాంక్ యూ అన్న. లేదు, ఇంకో విషయం ఏంటంటే అందరు పెద్దలు చెప్పంగా విన్నాం కదా, మన జానక్ గారికి మనలాంటి వాళ్ళే బాగా ఇష్టపడనే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, ఓహో అలాగా అలాగా అలాగా. ఇది కదండి పాట.
ఆ ధైర్యం చేసినందుకు. ఓకే, కంగ్రాచులేషన్ నక్షత్రం. కరెక్ట్, రియల్ మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా ఇప్పుడు మా ముందు కనిపిస్తున్నారు. సో మీరందరికీ కూడా ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జలధరించే మేనిలు తొలకరించే మెరుపులు, జలధరించే మేనిలు తొలకరించే మెరుపులు, ఎందుకా వంపులు ఏమిటా సొంపులు, మంచు కురిసే వేళలు మళ్ళీ విరిసే ఎందుకు, ఎందుకో ఎందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. మేడం గారు మీరు మర్చిపోయానండి 4 రైట్. మంచు కుడిపించినావు కదా అమ్మ ఇక్కడ చూడు. అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో, అందని ఒకే ఒక అందానివో. ఒంటిగా నిలిచే ఏ యోగమో, నిన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగవాలో అనురాగ యోగాలై. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. నీలిమైపోయే ఏ ఉదయమో
ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాగానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. మేడం కొంచెం ముందు రండి సార్. సార్ కొంచెం ముందుకు సార్, ముందుకు సార్. సార్ రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఒక ఫోటో నించాడు సార్. సార్ ఒక్కసారి సార్ కూడా మొన్న బర్త్డే జానకమ్మ గారి బర్త్డే సందర్భంగా మేము చేసినటువంటి కార్యక్రమం చాలా సంగీత విభాగంలో సార్ వాళ్ళు రాలేదు. యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేశారు, కొన్ని కారణాల వల్ల మేము రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. మరి ఎందుకో ఈరోజు ఇక్కడ జానకమ్మ గారి తిరుగుగాడి న్యాయాలలో ఇది ప్రజెంట్ చేస్తున్నాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్. అంతే. మీరు ఇది ఈ వారం 10 రోజుల్లో ఉన్న దుమ్మును మన జానకమ్మ ప్రోగ్రాం గురించి ఆ దుమ్మును తూడిపేయడానికి వచ్చిన వర్షం, అది నథింగ్ టు వరీ అని చెప్పాము, అలాగనే జరిగింది. వర్షం వస్తూ వస్తూ వాతావరణాన్ని చాలా చల్లగా చేసింది. ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఆల్మోస్ట్ ఆల్ ఎంత 10:30 11 o'clock. వా 11 o'clock 4 hours కంటిన్యూస్ గా వీళ్ళు వాడుతున్నారు. మన వాళ్ళు కంటిన్యూస్ గా కూర్చొని ఈ ప్రోగ్రామ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు జానకమ్మ గారు. ఇంకోటి మాకు ఏమనిపిస్తుంది, ఇంతకుముందు మాధవ్ అంటుండే అన్న, ఇక్కడి నుంచి కనుచూపు దూరంలో మన జానకమ్మ గారి ఇల్లు, అక్కడే ఉండి అక్కడే నిద్రించి అక్కడే ఇవన్నీ జరిగినాయి, మేము చూసుకుంటూ వస్తున్నాము. ఆమె మన కళ్ళకు నుంచి ఇట్లా ఆత్మ గుండ్ర ఇలా స్విమ్మింగ్ పూల్ నుంచి ఈ స్టేజ్ మీద నుంచి గుండ్రగా తిరిగినట్టే అనిపిస్తా ఉంది. ఏం మాధవ్? ఇక్కడ దగ్గరలో ఉన్నారు అమ్మగారు, తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, తర్వాత పాట అనేది మనసుకు అందని ఒక గాలిలో ఉండే అది. నిజంగా కూడా ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ కి, తర్వాత సింగర్స్ ఏ మాత్రం అలసిపోకుండా కంటిన్యూస్ గా అసలు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. మనం ఏమి ఈ సింగర్స్ కి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం పేమెంట్ గానీ ఏమి ఇవ్వలేదు, కేవలం జానకమ్మ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇంత దూరము ఇంత లేట్ వరకు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న సింగర్స్ అందరికి కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి అందరు కూడా పాడినారు. వాళ్ళందరికీ కూడా వాగ్దేవి నుంచి మొదలు పెడితే మన వినోద్ బాబు గారి వరకు, కాకపోతే అనురాధ గారి పాటనే వినలేకపోయినాము. థ్యాంక్స్ టు అనురాధ గారు.